హైదరాబాద్ బుక్ ఫెయిర్ హైదరాబాద్ చరిత్రలోనే అదొక గొప్ప వారసత్వం. హైదరాబాద్ నగరంలో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఒకటిగా పరిణామం చెందింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంటే హైదరాబాద్ మహానగరంలో అన్ని రకాల ప్రజానీకానికి అదొక పండుగగా, పర్వదినంగా, ఒక జాతరగా మారింది. దాని ప్రాధాన్యత కీలకమైంది. అదొక సాహిత్య సమాహారం, సైద్ధాంతిక సంఘర్షణ వేదిక, రకరకాల అభిప్రాయాలకు అది వేదికగా నడుస్తున్నది. లక్షలాది పుస్తకాలకు అదొక భాండాగారం లాగా. ఈ పుస్తక జాతర జరిగినంత కాలం, ఈ సాహిత్య సౌరంభం సాగినన్ని రోజులు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది అదొక పండుగగా, ఒక జాతరగా నడుస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. కానీ ఏటేటా ఈ జాతరలో పాల్గొనేటువంటి పుస్తక ప్రియుల సంఖ్య పెరుగుతోంది. బాలబాలికల దగ్గర నుంచి, యువతీ యువకుల దగ్గర నుంచి, మధ్య వయస్కులే కాదు, వృద్ధుల వరకు, ఆడ మగ తేడా లేదు, అందరినీ ఆకర్షిస్తున్నటువంటి బుక్ ఫెయిర్ ఇది. ఎందువల్ల? సమాజం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలం ఇది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి కాలం ఇది. యువతలో విజ్ఞానం కోసం, నూతన పరిజ్ఞానం నేర్చుకోవడం కోసం తహతహ పెరుగుతున్నటువంటి కాలం. అందుకే యువతీ యువకుల్లో అధ్యయనం చేయాలనేటువంటి స్పృహ రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. ఆ స్పృహతో తప్పిస్తున్నటువంటి యువతీ యువకులకు, పుస్తక ప్రియులందరికీ కూడా అన్ని రకాల పుస్తకాలు ఒకే దగ్గర అందుబాటులోకి తెచ్చేటువంటి ఈ పుస్తకాల జాతర, సాహిత్య వేదిక, సైద్ధాంతిక సంఘర్షణ అందరినీ ఆకర్షిస్తున్నది. అన్ని రకాల సైద్ధాంతిక భావజాలంతో ఉన్న వాళ్ళు ఈరోజు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వైపే చూస్తున్నారు. ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుంది కదా. కాబట్టి అందరూ ఈ బుక్ ఫెయిర్ వైపు చూస్తున్నారు, ఆకర్షితులవుతున్నారు. సాహితీవేత్తలే కాదు, రచయితలే కాదు, పుస్తక ప్రియులందరికీ ఇదొక పండుగ, ఇదొక జాతర. అందుకే సాయంత్రం అయితే చాలు, ఇసుక వేస్తే రాలనంత జనసమ్మర్దంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిండిపోతోంది. 29తో ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ ముగియనున్నది. ఉన్నది ఇంకా 4 రోజులే. ఈ 4 రోజులను ఇప్పటిదాకా మిస్ అయిన వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు మాత్రమే సంబంధించిన విషయం కాదు. దేశంలో రాజకీయ వాతావరణంలో అనేక పెనుమార్పులు సంభవిస్తున్న కాలం, ప్రజల్లో రకరకాల మూఢ విశ్వాసాలు విస్తరిస్తున్న కాలం, మతం ఒక వ్యక్తిగత నమ్మకంగా కాకుండా మతాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా చేయొచ్చునని కలలు కంటున్న కాలం, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుకుంటున్న కాలం, ప్రశ్నించే తత్వానికి, విజ్ఞానానికి కాదు, నమ్మకానికే మొదటి స్థానం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న కాలం. ఒకసారి నమ్మకానికే ప్రాధాన్యత అన్న తర్వాత ఇక అధ్యయనం వెనక్కిపోతుంది, పరిశోధన వెనక్కిపోతుంది, నూతన ఆవిష్కరణలు కూడా వెనక్కిపోతాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ముందడుగు వేయటం కష్టం అవుతుంది. సమాజాభివృద్ధికి అది ఆటంకంగా మారుతుంది. ప్రశ్నించే తత్వం మనిషి సహజ లక్షణం. ఇప్పుడున్న స్థితి కంటే మరింత సుఖప్రదమైన జీవితం గడపాలనే కోరిక మానవ సహజం. తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం సాధించాలనే తపన మానవ సహజం. మరి తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం సాధించాలంటే అన్వేషణ కావాలి, అధ్యయనం కావాలి, నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలు కావాలి. వీటన్నింటికి తోడ్పడేదే పుస్తకం, వీటన్నింటికి తోడ్పడేదే బుక్ ఫెయిర్, పుస్తక జాతర. అందుకని ఈరోజు భారతదేశం ముందడుగు వేయాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, హైదరాబాద్ ప్రజానీకం నూతన ఆవిష్కరణల వైపు వేగంగా ప్రయాణం చేయాలన్నా ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి, అధ్యయనం చేయాలి, పరిశోధన చేయాలి, అందుకు ఉపయోగపడేటువంటి సాహిత్యాన్ని హక్కున చేర్చుకోవాలి, ఆ సాహిత్య జాతరలో పాలు పంచుకోవాలి. అందుకే హైదరాబాదులో పుస్తక ప్రియులందరూ హైదరాబాద్ బుక్ ఫెయిర్ వైపు ప్రయాణం చేయాలి. ఇప్పటి వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవడం కోసమైనా బుక్ ఫెయిర్ వైపు చూడాలి. ఒక్కసారి ఆ పుస్తక ప్రపంచం మధ్య నడవటం మొదలు పెడితే, ఒక్కసారి ఆ సాహిత్య సౌరంభంలో భాగం అయితే, అప్పటిదాకా చదివే లక్షణం లేని వాళ్ళు కూడా ఏదో ఒక పుస్తకం కొనాలని, ఎన్నో కొన్ని పేజీలు చదవాలని తాపత్రయపడేటువంటి అవకాశం అక్కడ ఖచ్చితంగా వస్తుంది. ఆ పండుగ లక్షణమే అది, ఆ జాతర లక్షణమే అది. అందుకే ఆ జాతరలో అందరూ పాలు పంచుకోవాలి, కుటుంబ సమేతంగా పాలు పంచుకోవాలి. బాలబాలికల నుంచి
వృద్ధుల వరకు నడవగలిగిన వాళ్ళందరూ పోవాలి, చూడగలిగిన వాళ్ళందరూ పోవాలి. ఆ పుస్తకాల పండుగలో భాగస్వాములు కావాలి.